జై శ్రీరామ్ అందరికీ. ఒక్కసారి గొర్రెబిడ్డ మన దేవుడి గురించి ఎట్లా మాట్లాడుతుందో వినండి. అమ్మా నేను ఇంకా దేవుళ్ళని నమ్మని ఈ దరిద్రపు దేవుళ్ళు నమ్మి తీసుకొచ్చి ఉపాసాలు పూజలు అన్ని ఉంగరాలు జుట్టు గిట్టు అన్ని ఇచ్చేసాం. 40 రోజులు చిత్రహింసలు పెట్టిన ధర్మాన్ని వేడకుండా వీర మరణం పొందిన ఛత్రపతి సంభాజీ మహారాజు రక్తంతో తడిసిన నేల ఇది. అలాంటి నేలపై జీవిస్తూ బియ్యం బస్తాకు మతం మారడమే కాకుండా నా సనాతన ధర్మాన్ని దూషించి మాట్లాడతావా? మతం మారి బొట్టు తుడిచి ముండరాలిగా ఉండడమే కాకుండా నా సనాతన ధర్మాన్ని దూషించి మాట్లాడతావా? నువ్వు కానీ బయటికి కనిపిస్తే నీకు ఖచ్చితంగా చావే. సాక్షాత్ ఆ శ్రీ విష్ణువు మరో అవతారమైన శ్రీరాముడు వెళ్ళిన జన్మభూమి ఇది. సనాతన ధర్మం గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకో, లేదంటే ఆడదానివని కూడా చూడరు. గుర్తుపెట్టుకోండి హిందువులారా, ఎవడైనా మీ ముందుకొచ్చి మా దేవుడే గొప్ప అని సనాతన ధర్మాన్ని కించపరిచి మాట్లాడితే నెట్ట నిలువుగా ప్రశ్నించండి. మళ్ళీ మన సనాతన ధర్మం జోలికి రావాలంటే గజ్జ గజ్జ గజ గజ వనకాలే. జై శ్రీరామ్, జై హింద్.